బఫర్ జోన్ ఇష్యూస్, ఈ హైడ్రా ఇష్యూస్ అందరికీ కొంచెం తెలిసి కొంచెం తెలియలేదు ఉంది. అగైన్ గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ బికాస్ అంతకుముందు అవన్నీ తెలిసి కొంతమంది కట్టారు ఆ బఫర్ జోన్స్ లో, తెలియక 90% చాలా మంది తెలియకే కట్టేశారు. తెలియదు కదా, అప్పుడు చెప్పలేరు. ఇప్పుడు ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నాం అండి, ఇల్లు ఉందా, బాగుందా, ఏరియా ఉందా చూస్తాం తప్ప అది చెరువు పక్కనే ఉంది, అది ఆ బఫర్ జోన్ లో పడింది అప్పుడు ఏం తెలుస్తుందండి? కట్టేటోళ్ళకి పాపం వాళ్ళని ఏం చేయలేం కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇన్వెస్టర్ కి, అదే దాన్ని కొనేటోళ్ళకి. ఏంటంటే ఆ చెక్ లిస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోలేదు. అంటే చెక్ లిస్ట్ కరెక్ట్ గా చేయాలా లేదా, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కరెక్ట్ గా చేసుకోలేదా, మిస్ అయ్యారు. ఎందుకంటే సేల్స్ కూడా కంగారు పెట్టేస్తారు, కొనండి త్వరగా. ఈ టెన్షన్స్ లో త్వరగా డెసిషన్ తీసేసుకుంటారు అనమాట, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్? నువ్వేం చెప్పినావు? నేను ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి.